తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అయ్యో రమ్మా, మనల్ని కట్టుబట్టలతో ఇంట్లో నుంచి గెంటేస్తారు కదా, అప్పుడు సింగిల్ రూమ్ లో నాన్ ఏసీ గదిలో ఉండాలి మహాప్రభు. నువ్వు మరీ బెదిరించుకో. మరి మీరు చేసిందేంటి? అమ్మకి అబద్ధం చెప్పానని ఎంత కమ్మగా చెప్పారండి. బాబోయ్, మీలో నేను ఇవాళ మహానటుని చూస్తున్నాను. ఎంత నమ్మకంగా చెప్పారు. ఆడడం లేదని అసలు మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను తప్పు చేయలేదు. మరి అప్పు చేశారా? ఇది తప్పే. అన్నయ్య తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో నీకు తెలియదు కదా. తప్పని తెలుసు కదా, అది చాలదా? ఇదిగో ఇప్పటికే నేను గిల్టీ ఫీలింగ్ తో నలిగిపోతున్నాను. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. దేవుడా దేవుడా దేవుడా, మీరు చేసే పనికి గుండెల్లో గూడ్స్ రైళ్లు పరిగెడుతున్నాయండి. ఇదిగో చూడు. చూడడం తప్ప ఏం చేయగలండి? వెర్రిదాన్ని. చెప్పండి, చూస్తూనే ఉంటాను. బాధ పెట్టే నిజం చెప్పడం కన్నా సంతోషం పెట్టే అబద్ధం చెప్పడమే మంచిది. ఏమంటావు? ఈ మూతక సామెతలు మన ఇంట్లో ఆతకవ స్వామి. బాధ పెట్టే నిజం చెప్పినా కష్టమే, సంతోష పెట్టే అబద్ధం చెప్పినా కష్టమే. ఆ ఆడియో ఆల్బమ్కి వచ్చే డబ్బులు చాలా మంది పిల్లల హార్ట్ ఆపరేషన్ కి ఉపయోగిస్తారంట. అవునా? అంత మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన ఆల్బమ్కి పాడను అని చెప్పలేకపోయాను. ఇప్పుడు కూడా చెప్పలేను. అందుకే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఇందులో నేను చేయగలిగే సాయమే ఉందండి. నువ్వు ఒక పాట రాయాలి. ఏంటి? పాట రాయాలా? ఏమండి, నాకున్నదే గుప్పెడంత గుండె. మీరు లప్పడంత షాక్ ఇస్తే ఎలా తట్టుకోగలను? ఏంటా భాష? ఏం చేయమంటారు? మీరు చెప్పేవన్నీ వింటుంటే నాలోని కవిత్రి ఎప్పుడో తడబడి తవేత్రిగా మారిపోయింది. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి బావగారు. చిచి భర్త గారు, మీ అత్తయ్య గారు, చిచి మా అమ్మగారు, చిచి మీ అమ్మగారు నన్ను చీల్చి చెండాడతారు. జీవితంలో నేను పెన్ను పట్టుకుంటే ఆవిడ నా మీద గన్ను పట్టుకుంటారు. నేను పాట రాయలేను, ఆ పాట పాడలేను. పోనీ ప్రశాంతంగా పడుకోగలవా? పడుకుంటాను. ఒకవేళ నిద్ర రాకపోతే ప్రశాంతంగా ఎలా పడుకోవాలో ప్రాక్టీస్ కూడా చేస్తాను. గుడ్ నైట్. ఉషా, ఏంటి, ఇంకేమైనా షాకులు మిగిలాయా? నువ్వు తవైత్రివి, చిచి కవయిత్రివి కదా. మహతి అంటే మీనింగ్ ఏంటి? ఎవరది? ఆఫీస్ లో కొత్తగా చేరిన లేడీ సెక్రటరీయా? ఆడియో కంపెనీ పేరు. అంతేనా? అంతే. ఇప్పుడు చెప్తావా లేదా మహతి అంటే ఏంటి? అది నారదుడి చేతిలో ఉండే వీణ పేరు. నారదుడు, తుంబురుడు వీళ్ళంతా దేవలోకంలో సింగర్స్ కదా, అందుకు ఆ పేరు పెట్టుకుంటారు. బాగుంది, మంచి మీనింగ్. పడుకో. ఏవండి? ఏంటి? మన బట్టలు ఇప్పుడే సర్దేయమంటారా? ఆడియో ఆల్బమ్ రిలీజ్ అయ్యాక టైం ఉంటుందో లేదో. నోరు మూసుకొని పడుకుంటావా? కళ్ళు మూసుకొని పడుకుంటాను. గుడ్ నైట్. సారీ అక్క, లేట్ అయింది. పర్లేదులే ఉషా, ఇదేం పెద్ద పనా? ఏంటి, రాత్రంతా నిద్రపోలేదా? అదేం లేదక్క.
నిన్న జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ నిద్రపోలేదా? అవునక్క. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? కిరణ్ని పాడొద్దు అని చెప్పడానికి అత్తయ్యకేదో రీజన్ ఉంది. అవును, అది మామయ్య గారికి తెలిసినట్టు మాట్లాడారు కూడా. ఏమై ఉంటుంది? అందరికన్నా కిరణ్ మీద ఎక్కువ ప్రేమ కదా. పాట విషయంకొచ్చేసరికి ఎందుకంత స్ట్రాంగ్ గా నో అంటున్నారు? ఎందుకంత పట్టుదలగా ఉన్నారు? నిన్న టెన్షన్లో ఉండి పట్టించుకోలేదు, కానీ నువ్వు అంటుంటే ఇప్పుడు అనుమానం వస్తుందక్క. ఏదో ఒక కారణం ఉందేమో అని. పోనీలే, ఏ గొడవ లేకుండా కిరణ్ పాడడం మానేశాడు. మంచి పని చేశాడు. అత్తయ్య గారితో పాడటం లేదని చెప్పేశారు కదా. అమ్మకి అబద్ధం చెప్పాను. అంతే కదా? అవును. ఎవరిది కొత్త నంబర్? హలో మేడం, సరస్వతి విద్యాపీఠం నుండి అనంతుని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఉగాదికి కవితల పోటీ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని ఫోన్ చేశాం. వాళ్ళిచ్చే చిల్లర డబ్బుల కోసం అలాంటి కవితల పోటీలో పాల్గొంది ఇంటి కోడలు. ఆ ఫంక్షన్ కి నేను చీఫ్ గెస్ట్ గా వెళ్ళాను, కానీ ఇది ఫంక్షన్ కి ప్రైజ్ మనీ కోసం ఆశగా వచ్చింది. హలో, ఉషా గారు ఉన్నారా? ఏంటి, కవితల పోటీలా? అవును మేడం, వీక్లీ మ్యాగజైన్ వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు. లేదండి, నేను ప్రస్తుతం కవితలు రాయట్లేదు. నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్, బట్ నేను రాయలేను, సారీ. అదేంటి ఉషా, కవితలు రాయొచ్చు కదా? నేను కవితలు రాస్తే అత్తయ్య నా తలరాత మార్చేస్తారు. నేను అత్తయ్యతో మాట్లాడి ఒప్పిస్తాను. ఊరుకో అక్క, సొంత కొడుకు పాట పాడతానంటేనే ఒప్పుకోలేదు. నేను కవితలు పాటలు రాస్తానంటే ఎంకరేజ్ చేస్తారా? నేను చేస్తాను. కిరణ్ పాట పాడడానికి, నువ్వు కవితలు రాయడానికి నేను ఎంకరేజ్ చేస్తాను. ఎందుకక్క? మేము ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదా? అత్తయ్య మా ఇద్దరిని ఇంట్లో నుంచి పంపించేస్తారు. నిన్న మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎంత గొడవ జరిగిందో తెలుసా అక్క? కిరణ్ పాడడం గురించే కదా. అత్తయ్యని బాధ పెట్టడం ఇష్టం లేక కిరణ్ పాడను అని అబద్ధం చెప్పాడేమో. కిరణ్ అత్తయ్య గారితో అబద్ధం చెప్పడమా? ఇంపాసిబుల్. ఏమో, నాకు అనిపించింది నేను చెప్పాను. ఏది నిజమో ఈ ఉషే చెప్పాలి. నాకేం తెలుసు? అయినా అత్తయ్య గారికి ఎప్పుడు అబద్ధం చెప్పరు. అక్క, ఇలా మాటల్లో ఉంటే వంట లేట్ అయిపోతుంది. పద వెళ్దాం. అంత కంగారుగా ఉష వెళ్ళిందంటే నిజంగా కిరణ్ అబద్ధం చెప్పాడా? కిరణ్ పాడడమే నాకు కావాలి, నా బిజినెస్ కార్డు రావడం. అత్తయ్యకి అబద్ధం చెప్పినందుకు ఇంట్లో ఉండనివ్వదు. హలో సార్, నేను చంద్ర ట్రేడర్స్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. మేము మీ బిల్స్ అన్ని అప్ టు డేట్ గా క్లియర్ చేస్తున్నాం. అయినా ఈ మధ్య మాకు ఆర్డర్స్ రావడం లేదు. అదే మీతో మాట్లాడదామని. వాట్? I'll look into it. I'll get back to you. శివానంద్, ఒకసారి నా క్యాబిన్కి రా. సార్, ఏంటిది? మెటీరియల్ అంతా ఒకే క్లయింట్కి సప్లై చేయడం ఏంటి? అందులోనూ ఎంఎన్ఎస్ కొత్త కంపెనీ కదా, దాని క్రెడిట్ ఎలా ఇచ్చారు? అంటే సార్ అది ఏంటి అది ఇది? ఇంత మెటీరియల్ కొత్త కంపెనీకి ఇస్తే మరి పాత క్లయింట్స్కి ఏం సమాధానం చెప్తారు?
వాళ్ళని వెయిటింగ్లోనే ఉంచాం సార్. ఇదంతా ఇప్పటిదాకా నా నోటీస్కి ఎందుకు తీసుకురాలేదు? పాత క్లయింట్స్కి ఎప్పటికప్పుడు మనం బిల్స్ క్లియర్ చేస్తూనే ఉన్నాం కదా. పాత క్లయింట్స్తో మనకి మంచి బిజినెస్ రిలేషన్షిప్ ఉంది కదా. మాట్లాడరేంటి? అంటే మీకు తెలిసే జరుగుతుంది అనుకున్నాను సార్. అలా ఎలా అనుకుంటారు? ఎందుకంటే ఇదంతా సంజయ్ సార్ చెప్పడం వల్లే చేయాల్సి వచ్చింది సార్. మా అన్నయ్య చెప్పాడు. అవును సార్. మరి ఈ విషయాలు మా అమ్మ నోటీస్కి తీసుకొని వెళ్ళారా? తెలీదు సార్. సంజయ్ సార్ ఇంకా చెప్పినట్లేరు. సరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. నాన్న బిజీయా? ఏ పని లేక ఫ్రీగా ఉన్నాను కాబట్టి పేపర్ చదువుతున్నాను రా. ఏంటి సంగతులు? మీతో మాట్లాడాలి. కొంపదీసి మళ్ళీ పాటలు పాడతానంటావా ఏంటి? నా కాపురంలో చిచ్చుపెట్టకరా బాబు. నాన్న జోక్స్ కాదు ప్లీజ్, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే కూర్చో. ఏదో జరుగుతోంది నాన్న. మన ఇంట్లోనా? ఆఫీస్లో. ఏం జరిగింది? ఇది ఎవరి మీద కంప్లైంట్ కాదు, కానీ క్లారిఫికేషన్ కావాలి. ఏం జరిగింది? అమ్మ దాకా వెళ్లే ముందు నీతో మాట్లాడి డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. దేని గురించి? చూడండి నాన్న, మనం రెగ్యులర్గా సప్లై చేసే కంపెనీస్కి కాకుండా కొత్తగా రిజిస్టర్ అయిన M&S కంపెనీకి ఎక్కువగా మెటీరియల్ పంపిస్తున్నారు. ఎవరు? అన్నయ్య. మీ అన్నయ్య డెసిషన్ తీసుకున్నాడంటే పెద్దగా ఆలోచించడానికి ఏముంటుందిరా? ఆలోచించాల్సిన టైం వచ్చింది నాన్న. అందులో తప్పే ఉందిరా. కొత్త కంపెనీస్ని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాం కదా. అలాగని పాత క్లయింట్స్ అందరినీ దూరం పెడితే ఆ క్లయింట్స్ చేజారిపోతారు కదా నాన్న. అందులోనూ ఈ కొత్త కంపెనీకి 90 days క్రెడిట్ మీద ఇస్తే మనకెంత నష్టం వస్తుందో ఆలోచించారా? అవును, రెగ్యులర్ కస్టమర్స్కి మెటీరియల్ వెళ్ళకపోతే వాళ్ళు మనల్ని వదులుకుంటారు కదా. పైగా ఇంత క్రెడిట్ మీద మనం కొత్త కంపెనీస్కి మెటీరియల్ సప్లై చేయడం కూడా రిస్కే. సరే, మీ అన్నయ్యని రానివ్వు. తనేం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో చూద్దాం. ఓకే డాడ్. ఇదంతా సంజయ్కి చెప్పి వెంటనే అలర్ట్ చేయాలి. మొత్తానికి మెటీరియల్ మొత్తం మన కంపెనీకి కాదు నీ కంపెనీ నుంచే సప్లై చేశావు. నువ్వు చాలా తెలివైన వాడివి సంజయ్. మన అనుకుంటూ పోతే మనకి ఏమీ మిగలదు. నా అనుకుంటేనే నీకంటూ ఏమైనా సంపాదించుకోవచ్చు. నాకు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు మావయ్య. ఇండివిజువల్ గుర్తింపు కోసం ఇలా చేస్తున్నాను. అయినా ఇందులో నేను చేసే మోసం ఏం లేదు మావయ్య. బయట కంపెనీస్కి వెళ్లాల్సిన మెటీరియల్ని నా కంపెనీకి డైవర్ట్ చేస్తున్నాను అంతే. మంచి పని చేశావు. ఎప్పటికైనా ధైర్యం చేయాల్సిందే. తొందరలోనే డీలర్స్ నుంచి అడ్వాన్స్ తీసుకుని మెటీరియల్ మొత్తం సప్లై చేద్దాం. థ్యాంక్స్ మావయ్య. మీరు మీ పాలిటిక్స్ని పక్కన పెట్టి మా బిజినెస్కి హెల్ప్ చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నానయ్యా? పరాయి వాళ్ళకా? నా కూతురు నా అల్లుడికే కదా. బాగుంది. మామ అల్లుళ్ళు కూర్చొని తాపిగా మాట్లాడుకుంటున్నారా?
ఏమైంది మేఘనా? అక్కడ మావయ్య గారు కిరణ్ కూర్చొని మీ గురించే మాట్లాడుకుంటున్నారు. దేని గురించి? నానా, కిరణ్ కి ఈయన మీద డౌట్ వచ్చింది. ఈ విషయం అమ్మదాకా వెళ్ళిందా? లేదు, వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. ఏదైనా ప్రాబ్లం అవుతుందా? ఏం కాదు మావయ్య, నాన్న తమ్ముళ్ళే కదా, నేను మేనేజ్ చేసుకుంటాను. అంటే ఇది నీ బినామీ కంపెనీ అని తెలియకుండా జాగ్రత్త పడితే చాలు. పర్లేదు మావయ్య, నేను చూసుకుంటాను. ఇక మేము బయలుదేరతాం. వద్దు సంజయ్, ఇప్పుడే వద్దు. నేను వెళ్ళిన 5 minutes తర్వాత నువ్వు రా, లేదంటే లేనిపోని డౌట్స్ వస్తాయి. నానా బాయ్. అలాగే. కిరణ్, నువ్వు నీ ఆరోగ్యం పట్ల చాలా అశ్రద్ధ చేస్తున్నావు. ఆఫీస్ విషయాలని మేం చూసుకుంటాం. నువ్వు కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవడమే మంచిది. నాకు అది మంచిదనిపిస్తోందండి. తెలియకుండానే వర్క్ ప్రెషర్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. కిరణ్ పాడతానన్నప్పుడు నువ్వు రియాక్ట్ అయిన విధానం చూస్తే నువ్వు నీ కంట్రోల్లో ఉండటం లేదనిపిస్తుంది. దాని కారణం వేరండి. ఉండు, నీకు టోటల్ బాడీ చెకప్ కోసం హాస్పిటల్ అపాయింట్మెంట్ బుక్ చేస్తాను. యా, ఓకే. రేపు మార్నింగ్ తీసుకొస్తాను. రే కిరణ్, కిరణ్! సంజయ్ ఎక్కడున్నారా? సంజయ్, ఏమైందిరా? మీరున్నా నాన్న. కిరణ్! సంజయ్ ఎక్కడున్నారా? సంజయ్, ఏమైందిరా? కిరణ్ బయటికి రా. సంజయ్! కిరణ్! సంజయ్! కిరణ్ ఎక్కడున్నారా? సంజయ్, ఏమైందిరా? అన్నయ్య, ఎందుకని అరుస్తున్నావు? నేనేదో రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు అంట కదా. నీకెవరు చెప్పారు? ఆఫీస్లో మేనేజర్ చెప్పాడు. ఆఫీస్లో మేనేజర్తో నేనేం చెప్పలేదు. మేనేజరే నాతో చెప్పాడు. అది కూడా నేను ఫైల్స్ చెక్ చేసి అడిగితేనే చెప్పాడు. ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? ఎప్పుడూ లేంది ఇలా మాట్లాడుతున్నావేంటి సంజయ్? ఎప్పుడు లేంది కిరణ్ నేను చెక్ చేసిన ఫైల్స్ కూడా చెక్ చేయడం మొదలు పెట్టాడు కదమ్మా. అది నా డ్యూటీ అన్నయ్య. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ చెక్ చేసే రైట్స్ ఉంటాయి కదా. ఈ విషయంలో నేను నిన్ను అనుమానించలేదు. రోజు చేసే పనే చేశాను. అంటే నేను రోజు ఎక్కడ దొరుకుతానని ఎదురు చూస్తున్నావు అన్నమాట. నేనా? నానా, అన్నయ్య పూర్తిగా నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోయాడు. మీరైనా చెప్పండి, నేను అడిగింది ఏమన్నా తప్ప? మీకు అన్నీ తెలుసు కదా. ఓ, అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి నాన్న కంప్లైంట్ చేసావన్నమాట. అన్నయ్య, నువ్వెందుకంత ఆవేశపడుతున్నావు? నిన్నిప్పుడు ఎవరు ఏమీ అనలేదు కదా. కిరణ్ చాలా కూల్గా ఉన్నాడు. నువ్వేంటి అంత బయలుగా రియాక్ట్ అవుతున్నావు? ఎరా, నువ్వు వాడిని సపోర్ట్ చేస్తున్నావా? నీ పన్ను నువ్వు చూసుకో. ఇది బిజినెస్, నీకు సంబంధం లేదు. ఆయన మీ బిజినెస్ గురించి ఏమీ మాట్లాడడం లేదు బావగారు. మీరు అనవసరంగా కిరణ్ మీద అరుస్తుంటే ఒక బ్రదర్ గా అడుగుతున్నారు. అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా, మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? బావగారి ఆవేశాన్ని కంట్రోల్ చేయాల్సిన నువ్వు నిలబడి వినోదం చూస్తుంటే మాట్లాడక తప్పలేదక్క. సంజయ్, అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? అసలు మీ అందరికీ నేనే ప్రాబ్లం. అసలు ఏం మాట్లాడుతున్నావు సంజయ్? కిరణ్మయ్, నీకు అప్పుడే చెప్పాను నువ్వు ఎక్కువ ఆవేశపడొద్దని. నువ్వు ఉండి నేను మాట్లాడుతున్నా కదా. ఏమైందండి వీడికి? ఎందుకు ఇంత తొందరపడుతున్నాడు? నిజం చెప్పన్నయ్యా, కిరణ్ నీకు అడ్డుగా ఉన్నాడా? నువ్వు చేసే పనిలోకి అడ్డుగా ఉన్నారనే కదా నీ కోపం? ఏంట్రా ఏమన్నా? కిరణ్ అడుగుతుంటే కూల్గా సమాధానం చెప్పొచ్చు కదా. గొడవకి రెడీగా ఉన్నట్టు మాట్లాడతావేంటి? తరుణ్, నీకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇది ఇంట్లో విషయం, జోక్యం చేసుకోకుండా ఎలా ఉంటాను? మీరు ఆగండి. అత్తయ్య మావయ్య మాట్లాడుతున్నారు కదా. తరుణ్ని రెచ్చగొట్టేది నువ్వే, ఆగమని చెప్పేది నువ్వేనా? అక్క,
బావగారు కోపంలో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏవో అపార్థాలు వచ్చాయి. అత్తయ్య మావయ్య ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. మనం ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు. ఆ పద్ధతులు మీ మిడిల్ క్లాస్ వాళ్ళ నుంచే నేర్చుకోవాలి. మధ్యలో మిడిల్ క్లాస్ ఎందుకు లాక్కొస్తున్నావక్క? హే, నువ్వెక్కువ మాట్లాడుకో. ఆపండి. కిరణ్మయి, అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? మీరైనా మాట్లాడండి. నువ్వు ఆవేశపడకు. అరే సంజయ్, అసలు ఏమైందని ఇప్పుడు ఇంత ఇష్యూ చేస్తున్నావు సంజయ్? నానా, బిజినెస్ లో ఫస్ట్ నుంచి ఉంది నేను. కిరణ్ నిన్నగాక మొన్నొచ్చాడు. ఏదైనా తెలియకపోయినా అర్థం కాకపోయినా అడగాల్సింది నన్ను కదా. నన్ను అడగకుండా మేనేజర్ ముందు స్టాఫ్ ముందు ఎంక్వైరీ చేస్తే నాకెంత అవమానంగా ఉంటుందో ఆలోచించండి. పైగా నేను క్లారిఫికేషన్ ఇస్తానంటే వాడే అక్కర్లేదన్నాడు. అమ్మతోనే మాట్లాడతానంటున్నాడు. అంటే ఏంటి, ప్రతిదీ తీసుకొచ్చి అమ్మకి నీకు కంప్లైంట్లా చెప్పాలా? నా ఉద్దేశం అది కాదన్నయ్య. అమ్మ నాన్న నోటీస్కి తీసుకెళ్తే వాళ్లే మాట్లాడతారు. మధ్యలో నీ క్లారిఫికేషన్ తీసుకోవడం వల్ల నువ్వు హర్ట్ అవుతావు అనుకున్నాను. కిరణ్ కరెక్ట్ గానే ఆలోచించాడు కదన్నయ్య. ఏంటో కరెక్ట్, ఏంటి కరెక్ట్? నువ్వు మధ్యలో జోక్యం చేసుకోకు. నీకు బిజినెస్ గురించి ఏం తెలీదు. నువ్వు బిజినెస్ గురించి తప్ప అన్ని విషయాలు మాట్లాడుతున్నావు. నిన్ను మధ్యలో ఇన్వాల్వ్ అవద్దని చెప్పాను కదా. ఆపండి. మీరిద్దరు ఆగితే నేను మాట్లాడతాను. మెటీరియల్ని మనం రెగ్యులర్ గా క్లయింట్స్ కి సప్లై చేస్తున్నాం కదా. సడన్ గా ఈ M&S కంపెనీ ఎందుకు వచ్చింది? నేనేమైనా తొందరపడ్డానా? అన్నదమ్ములంతా గొడవ చేసి చివరికి అత్తయ్య ఆరోగ్యం పాడేలా చేశారు. మరి లేకపోతే ఏంట్రా ఈ పనికి వాళ్ళ పంచాయతీ చేసింది? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నో! సంజయ్, వీళ్ళెవర్రా? నీ తమ్ముళ్ళు? నా రక్తం, నా తమ్ముడు అనేది పోయి వీళ్ళో నేను అనే అహం కనిపించింది.